వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. ఈ సంవత్సరం మేము ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి ఇంట్లో ఇలా గోరెంటాకు పెట్టుకుంటుంటాం కదా. ఈ సంవత్సరం మా ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాము. అందుకనేసి అందరినీ, మా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలిచాను. అందరూ వచ్చారు. చూసి ఇలా చిన్న చిన్న ఆనందాలేనండి. ఇవన్నీ పెద్దగా పనితో కూడుకున్నది కాదు. కొంచెం ఓపిక చేసుకొని మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు మేమందరము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి సింపుల్గా చూడండి. అందరూ నేను పిలవగానే వచ్చినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు అందరినీ మా ఇంటికి నేను లోపలికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా మా ఇంట్లో ఈరోజు గోరెంటాకు పెట్టుకోవడానికి మా కిట్టి ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. వచ్చేసాం మేము గోరెంటాకు పెట్టుకోవడానికి. హాయ్ హాయ్, చాలా దూరం నుంచి వచ్చేసాము, అలసిపోయాము. మన డ్రింక్స్ ఉంటే ఇవ్వండి ముందు. అందరం అయితే లోపలికి వచ్చేసాము. వచ్చేసినాక సాంప్రదాయంగా మాకు ముందుగా ఇంట్లో వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం ఆనవాయితీ ఉంటుంది. ఎప్పుడైనా సరే మాకు ఇంట్లోకి ఎవరు వచ్చి సరే రాగానే బొట్టు పెడతాము. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా మేము బొట్టు పెడతాము. అలానే మేము మా ఫ్రెండ్స్ అందరికి కూడా అలానే చేయాలని నిర్ణయించుకొని అలానే పొట్టు, గంధము, పసుపు, పువ్వులు ఇచ్చి అందరినీ, ఆడవాళ్ళకి ఇదే కదా సంతోషాన్ని ఇచ్చేది, ఇంకేముంటుందండి. చూడండి ఇట్లా చిన్న చిన్నగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందోనండి చూస్తూ ఉంటే. అందరూ కూడా ఒక్కసారి మనము సంవత్సరంలో ఒక్కసారి ఇలా వచ్చినప్పుడు అందరము ఇదేం చేసుకునేది కాదు. అందరం ఇలా కూడి కాసేపు కబుర్లు చెప్పుకొని చేసి ఇలా చిన్న చిన్న ఆనందాలు మనం చేసుకుంటే మనకు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. ఒకటే కాదు, మనం ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇలా ఫ్రెండ్స్ అందరం కూడి చేసుకున్నప్పుడు మనకి ఎన్ని అనారోగ్యాలున్నా ఎన్ని బాధలున్నా అన్నీ మర్చిపోయి మనం బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇది మాత్రం చాలా ఇది నిజము. ఎంత బాధల్లో ఉన్నా, ఎవరికి అనారోగ్యం ఉన్నా ఒక పక్కన ఫ్రెండ్ దగ్గరికి ఎవరి దగ్గరికి పోయి ఒక్క 10 నిమిషాలు కూర్చొని వస్తే గనక మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనకు ఆ బాధ కూడా మర్చిపోతాము. అలాంటి బాధలు కూడా మనకు గుర్తుకు రావు. ఇప్పుడు చూడండి, ఇలాంటి చిన్నగా కొంతమందితోనే చేసుకుంటూ ఉంటే మాకైతే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇది మేమైతే చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఇది మాత్రం ఇది మరవరానిది అంటారు చూసారా, ఎప్పటికీ మరచిపోనట్టుగా ఉంటాయి ఇలాంటి రోజులు. ఒకప్పుడు మేము ఇలా చేసుకున్నాము. ఇలాంటి గోరెంటాకు సందళ్ళు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఇలా అందరం ఇప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటనేది మీరందరూ కూడా చూడండి. ఎట్లానో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, అందరూ ఎంత హ్యాపీగా ఉంటామో. ఇప్పుడు ఒక్కొక్క కార్యక్రమము స్టార్ట్ చేస్తాము. ముందుగా భోజనాల కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. అందరు వచ్చారు కదా, భోజనాలు చేసి తర్వాత మళ్ళీ మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం అనేసి. ఎందుకంటే ముందు గోరెంటాకు పెట్టుకుంటే భోజనాలు చేయలేము కదా, కాదు కదా. ముందు మనం అతిథులకు కంపల్సరీగా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టాకనే ఏదైనా కదా, మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరచాక మనం చేద్దాం. ఇప్పుడు కొన్ని సామెతలు చెప్పుకుందాం ముందుగా మనము. రెడీ. ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకు పళ్ళు లేవు. ఏది జరిగినా అంతా మన మంచికి. అత్త లేని కోడలు ఉత్తమరాలు. పిల్లలగానే పండగ. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. ఇంత చెట్టుకు అంతగా ఇల్లుని చూసి ఇల్లాన్ని చూడు. నిత్య కళ్యాణం పచ్చతోరణం. రొట్టె విరిగి నేతిలో పడలేదు అని మీసాలకు సంపంగినవారంట. పిట్ట కొంచెం కూతగనం, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. ఓకే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇలా చిన్న చిన్న సామెతలు అన్నీ చెప్పుకుంటూ కొంచెం సేపు కాలక్షేపం చేసామన్నమాట. మేమందరం ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు భోజనాలు చూడండి. ఇప్పుడు మా ఇంట్లో పెట్టుకున్నాను కదని నేనేమో పెద్దగా కష్టపడింది ఏమీ లేదు. అన్నీ చూడండి, తలా ఒక రకము ఐటెం చేసుకొని వచ్చారు. చూడండి, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా, కుదరని వాళ్ళు ఖాళీగా వస్తారు. అదేమీ లేదు, వాళ్ళకు కుదరలేదు, ఆ రోజు గెస్ట్లు వచ్చారు. అలా కాకుండా చిన్న చిన్న కొంచెం కొంచెం చేసుకొని వచ్చి తలా ఒక ఐటెం చేసుకొని వస్తే చూడండి ఎన్ని రకాలు అయిపోయినాయో.
ఎంత చక్కగా భోంచేసుకొని అందరూ ప్రతి ఒక్కరు చూడండి, పులిహోర, చట్నీలు, గ్రేవీ కర్రీలు, గారెలు, పాయసము, కాకరకాయ కూర, సాంబారు, గడ్డ పెరుగు, వడియాలు. చూడండి, వండుకున్న వాడికి ఒకటే కూర, అడుక్కునే వాడికి 60 కూరలు అంటారు చూసారా, అలాంటి సామెత గుర్తొస్తూ ఉంది ఇది చూస్తూ ఉంటే. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ ఇలా తలా ఒక ఐటెం తెచ్చుకొని అందరం చక్కగా భోజిస్తాము కదా. ఎప్పుడు మనం ఇంట్లో రొటీన్గా కాకుండా కొంచెం మనం అందరం తలా కొంచెం ఇలా చేసుకొని వచ్చి ఇలా కూర్చొని అందరం తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎన్ని రకాలుగా ఉంటాయో. ఇప్పుడు అంతా భోజనాలు అయిపోయాక గోరింటాకు స్టార్ట్ చేసి అందరూ హెల్ప్ చేస్తున్నారనమాట. మన ఇంట్లో జరిగినప్పుడు మనకు చేసుకోవడం కుదరదు కదా, అందుకని చూడండి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎంత ముస్తాబుగా చూడండి, చిన్న డెకరేషన్తో ఎంత ముస్తాబు చేసుకోవచ్చో మనం, పెద్దగా ఏమీ ఖర్చు పెట్టకుండానే ఎంత సింపుల్గా అయినా సరే మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవచ్చండి. ఇవేం పెద్ద పనితో కూడుకున్నది కాదు. కొంచెం ఓపిక చేసుకొని ప్లానింగ్ చేసుకోవడం ఒకటే పని. చూడండి ఎంత అందంగా ముస్తాబు అయిపోయిందో మా రోలు. పక్కన తులసమ్మ కూడా చూడండి, తులసి మా ఇంట్లో గోరెంటాకులోనే తులసి మొక్క కూడా మొలిసింది. అది కూడా ఈ రకంగా మాకు ఉపయోగపడుతూ ఉందన్నమాట. పక్కన దాన్ని కూడా తెచ్చుకున్నాము. తులసి కూడా మన గౌరీదేవియే కదా, అందుకనేసి చూడండి ఎంత చక్కగా ఇప్పుడు గోరింటాకు తిప్పుకొని గోరింటాకు దంచుకొని చక్కగా రుబ్బుకొని మేము పెట్టుకుంటాము. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో, అంత రెడ్, ఎల్లో, గ్రీను. మా గోరింటాకు చెట్టు అయితే ఎంత సంబరంగా ఉందో చూస్తుంటే. దానికి కూడా ఫుల్ ఆనందం కదా, ఇంతమందిని చూస్తుంది కదా చెట్టు మీద, అంత గ్రీన్ ఉంది. మేమందరం కూడా గ్రీన్గానే అంటే అందుకే ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటాము. అది ముఖ్యం మనకు. మనం మంచిగా ఉంటేనే కదా. ఆషాఢ మాసంలో గోరింటాకు సందడి. మేమందరము అంతా ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గర ఉండే వాళ్ళము. మేము 1997లో ఈ ఫ్రెండ్స్ అందరం కలిసి కిట్టి స్టార్ట్ చేసాము. మేమందరము ఒక 200 రూపీస్తో అప్పట్లో జాయిన్ అయిపోయాం 1997లో. ఇప్పుడు 27 ఇయర్స్ మా కిట్టికి. మేము ప్రతి సంవత్సరం ఇలా అందరం కలిసేసి కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తూ ఉంటాము. ప్రతి ఒక్కరము నెలకు ఒకసారి అందరి ఇళ్ళల్లో మేమందరం కలిసేసి అందరం చక్కగా కూర్చొని కాసేపు తంబోలా ఆడుకుంటాము, గేమ్స్, కబుర్లు చెప్పుకుంటాం. అందరం ఒక దాని మీద ఉంటారనమాట. మేము ఇట్లా ఉంటూ మేము ఒకసారి అప్పుడప్పుడు 1 ఇయర్కి ఒకసారి అట్లా మేము ఒక టూర్లకు, దేవస్థానాలకు అట్లా కూడా వెళ్ళేసి మేమందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నెలకు ఒక్కసారి అందరి ఇంట్లో కూడి భోజనాలు వాళ్ళ ఇంట్లో చేసుకొని అందరం కూడా భోజనాలు చేసేసి అందరం కబుర్లు చెప్పుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తాము. ఈ ఫ్రెండ్స్ అందరూ 27 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ ఇప్పటి ఫ్రెండ్షిప్ కాదు ఇదంతాను. కొందరు మిస్ అయిపోయారు, అందరూ కాదు. ఇంకొక ఫ్రెండ్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు మాకు ఇందులోను. తను ఈ లోకంలో లేరు. అనురాధ అనేసి చాలా హడావిడి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఇలాంటి సందర్భంలో గుర్తొస్తూ ఉంటారు చూస్తూ ఉంటేను. కానీ బాగా సందడి చేసేది తను ఉంటే మాత్రం, బాగా హడావిడిగా చేసేది. ఆ ఫ్రెండ్ లేరు. ఇంకా కొందరు కూడా అనారోగ్య రీత్యా కూడా రాలేకపోతున్నారు. కానీ ఉన్నంత వరకు మేమందరము ఈ ఫ్రెండ్స్ అందరం కూడా 27 ఇయర్స్ నుంచి ఒకరు చెప్తూ ఉంటారు మాకు. వాళ్ళు చెప్పినట్టు మేము వినుకుంటూ వాళ్ళ బాటలో వెళ్తూ ఉంటాము. చూడండి ఈసారి మేము గోరింటాకు మా ఇంట్లో ఇలా పెట్టుకొని అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇందులో కొంతమంది లేరండి, కొంతమంది యుఎస్ కూడా వెళ్ళారు, కొంతమంది పరిస్థితులకు అనుగుణంగా రాలేకపోయారు ఊర్లలోకి వెళ్ళి కూడా. మేమందరం ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నామన్నమాట. కొంచెం మిస్ అయిపోయారు, ఎందుకంటే పిల్లల అవసరాల గురించి అనేసి కొంత అమెరికా వెళ్ళారనమాట, అక్కడ ఉన్నారు. ఇక కొన్ని ఉంటారు కదా, అందరికీ ఒకే రోజు కుదరాలంటే కూడా కష్టం కదా. అనుకుంటాము అందరం ఉండాలి బాగుంటుందని, కానీ ఉండలేకపోతున్నారు, పరిస్థితి వల్ల రాలేకపోతున్నారు. ఏదైనా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే తర్వాత ఇలాంటి దాంట్లకు మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ముందు ఫ్యామిలీ తర్వాతే ఏదైనా సరే. అందుకే ఉన్నంత మందిలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది ఇలా చేసుకోవడము. గోరింటాకు చూడండి
ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. పెట్టుకోకుండా మాత్రం ఎవ్వరూ ఉండరండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పెట్టుకుంటారు. ఆ చరిత్ర గోరింటాకు ఎందుకు పెట్టుకుంటున్నామనేది ఎందుకనేది కూడా ఈ వీడియోలో చూడండి. మధ్యలో దీని చరిత్ర చెప్తారు, చూడండి ఎంత చక్కగా ఉంటుందో చరిత్ర కూడా. అందరూ గోరింటాకు రుబ్బుకొని ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. దీన్ని ఒక్కొక్కరు వచ్చేసి కొంచెం అంతే, ఏమీ లేదు, కొంచెం తీసుకుంటే మనం పని అనుకోకుండా కొంచెం తీసుకుంటే చాలండి, పెట్టుకోవచ్చండి. ఎంత చక్కగా ఒక్కరిదొకరు ఎంత ఇంట్రెస్ట్గా పెట్టుకుంటున్నారో. పెట్టుకొని అందరూ ఇలా ప్రతి సంవత్సరము ఎవరైనా సరేనండి, ఒక్కొక్కరు కాకుండా ఒక నలుగురు కూడి పెట్టుకుందాము. పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఎంత రోట్లో వేసి ఎంత ఓపికతోనే వాళ్ళు రుబ్బుతూ ఉన్నారు, పెట్టుకుంటూ ఉన్నారు. రుబ్బే వాళ్ళు రుబ్బుతూ ఉన్నారు, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అది రుబ్బిందన్న శ్రమ కూడా ఉండదండి, వాళ్ళు పెట్టుకుంటున్నారన్న ఆనందం ఉంటుంది. చూడండి ఇంతమంది అందరినీ పిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ వచ్చేసి అంటే కొంచెం సేపు మనం చేసేది ఏంటండి, ఒక 3 గంటలు 4 గంటలు అంతకు పెంచి ఉంటాం కదా. మిగతాదంతా మనం ఫ్యామిలీతోనే ఉంటాము. ఎప్పుడో ఒక్కసారి కదా మనకి ఇలాంటి అవకాశాలు వస్తుంది. అలాంటి అవకాశాలన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటేనే బాగుంటుంది. అందరూ ఎవరికి వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఇలా పెట్టుకొని చక్కగా అసలు గోరింటాకు పైరు అసలు పేరు ఏమంటే గౌరీ ఇంటి ఆకు అన్నట్టు. గౌరీ ఇంటి ఆకు ఏంటంటే గౌరీదేవి బాల్యంలో తోటలో ఆడుతూ ఉంటుందంట. ఆడుతున్నప్పుడు తను రజస్వలు అవుతుంది. రజస్వలు అయినప్పుడు ఆ రక్తపు చుక్క కింద పడి ఒక చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టు బాగా పెరిగి పెద్దదైపోయినప్పుడు నేను ఇంత చెట్టు పెరిగినా నాకేం ఉపయోగం, నా నుంచి ప్రజలకు ఏం ఉపయోగమో అని అడుగుతుంది. ఆ వింతను చూసేదానికి అప్పుడు రాజులు అందరూ వచ్చి చూస్తారు, ఇది ఏంటి అంటే అప్పుడు పార్వతి రుద్రాంశ అంటే దాని రక్తంతో పార్వతి రక్తం దీంతో పుట్టింటుంది కాబట్టి నాకు ఏం ఉపయోగం, నాకు నా జన్మనిచ్చినారు అని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు పార్వతి ఏం చేస్తుంది, గౌరీ ఊరికి చిన్నతనం చేసేంతా నా ఒక ఆకు కోసి ఇట్లా నలిపినట్టు నలిపించేస్తే అది ఎర్రగా అయిపోతుంది అనమాట చెయ్యంతా. అయ్యో అప్పుడు ఏమనుకుంటాడు రాదు, అయ్యో నా కూతురు చెయ్యంతా ఎర్రగా ఎందుకు ఇట్లా ఇలా అయింది ఇలా అయింది అనుకుంటుంటాడు. అప్పుడు ఏమంటాడు రాజు, ఇంక ఇది సౌభాగ్యానికి చిహ్నంగా ఇది ఎర్రపోయింది కాబట్టి ఇంకపోతే ప్రతి ఆడవాళ్ళందరూ నీ ఆకును కోసి పెట్టుకుంటారు. తర్వాత దీనివల్ల ఏమంటే గర్భదోషాలు పోతాయి అని కూడా చెప్తారు. స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివల్ల మాకు ఏంటంటే ఎరుపు రంగు వల్ల కాళ్ళకు చేతులకు పెట్టుకోవడం వల్ల స్త్రీల అందం కూడా ఎక్కువ అవుతుంది అని ఈ చెట్టుకు ఈ రకంగా జన్మ సార్థకత ప్రసాదిస్తారు అన్నమాట. అరచేతి మధ్యలో నాడులు ఉంటాయంట, గర్భాశయ నాడులు ఉంటాయి. దానివల్ల అక్కడ పెట్టుకోవడం వల్ల దానికి మనకు శాస్త్రంలో గర్భాశయ దోషాలు ఏమైనా ఉంటే కూడా తీసేస్తాయి అన్నట్టు అంటారు. ఉష్ణాన్ని లాగిచ్చేస్తుంది, వేడి మనకి ఎండాకాలంలో బాగా వేడి పెట్టుకోవడం ఎండ తగ్గుముఖం పట్టిన తర్వాత అందుకే ఆషాఢ మాసంలో ఆ ఎండను పోగొట్టుకోవడానికి కూడా మనం ఇది పెట్టుకుంటాము. పెట్టుకుంటే మనకు చలువ చేస్తుంది అన్నట్టుగా. ఇంకా మరి మగవాళ్ళకు మొగటికి మనకు ఆడవాళ్ళకి సంబంధం ఉండే గోరింటాకులు ఏమంటే స్త్రీత్వపు హార్మోన్లు చక్కగా పనిచేస్తాయండి. పెట్టుకోవడం వల్ల హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి, దేహం కూడా అందంగా సున్నితంగా తయారవుతుంది. అలా ఉండడం వల్ల కూడా అది మగవకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నందుకు చక్కని భర్త కూడా వస్తాడు. అందంగా ఆరోగ్యంగా ఉంటే చక్కని భర్త కూడా వస్తాడు అనమాట. ఆరోగ్యకరమైన దాంపత్యము లభిస్తుంది, భార్య ప్రేమిస్తాడు కదా. అందుకే ఈ పెద్దవాళ్ళు ఇంత దూరదృష్టితో చేస్తే ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ అపోహలేం కాదు. గౌరీ ఇంటి ఆకును అందరం శాస్త్రీయంగా అందరూ పెట్టుకోవాల్సింది. ఆరోగ్యానికి ఆనందం అన్ని సంవత్సరానికి ఒకసారి పుట్టింటి పోతే ఆరోగ్యం ఎదిరిపోతుందంట గౌరింటాకు. ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టు పార్వతీ దగ్గరికి పోయినప్పుడు నన్ను మర్చిపోకుండా ఉండాలని ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు తదస్తు. హిందువులని గర్వించు, హిందువుగా జీవించు. చూడండి ఇప్పుడు మా గోరింటాకు కార్యక్రమం అంతా ముగిసింది. అందరూ గోరింటాకు పెట్టుకున్నారు, మంచిగాను పెట్టుకొని అందరూ ఎంజాయ్ చేశారు. గోరింటాకు చూడండి ఎంత చక్కగాను పండుతుందో. అందరికీను ఇలా
ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టుకుంటామండి మేము ఒక్కరింట్లోనూ. చెప్పాను కదా, ఇది 1997 నుంచి స్టార్ట్ అయ్యిందండి. 27 ఇయర్స్, మేము 25 ఇయర్స్ కూడా సెలబ్రేషన్ చేసుకున్నాము. అప్పట్లో నుంచి ఫ్రెండ్స్ అందరము కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇలా నెలలో ఒక్కరోజు మేమందరం కలుస్తాము. కలిసేసి అందరం కబుర్లు చెప్పుకొని బాగా ఎంజాయ్. చిన్న చిన్న కిల్లి కజ్జాలు ఉంటాయండి, అవన్నీ కూడా మేము అప్పుడే మర్చిపోతాము. మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ లాగా అందరం ఒకలాగా ఉండం కదా, అలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ ఉంటాయి. మళ్ళీ తర్వాత మేము అన్నీ మర్చిపోయి అందరం ఇలానే హ్యాపీగా ఉంటాము. చూడండి ఎంత హ్యాపీయో ఇది. ఇలాంటి చిన్న కార్యక్రమం అయితే చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంత మనం ఒక పూజ చేసుకున్నట్టుగానే కదా మనము ఇలా ఇంతటితో మా గోరెంటాకు సందడి ముగిసింది. ఆ తర్వాత కొంచెం ఫొటోస్ ఇష్టం ఉన్నట్టుగా కొన్ని ఫొటోస్ దిగేసి అందరం ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినేసి కొంచెం టీ తాగేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మన ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటాం. కానీ కాసేపే ఫ్రెండ్స్తోనే చక్కగా ఎంజాయ్ చేసాం. లోకాం సమస్తాం సుఖినో భవంతు.